హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఆ తండేల్ సినిమాలో స్పృశించిన మరో అంశం యాస, మాండలికం. ఇప్పుడైతే దాన్ని స్లాంగ్ అన్న పదం వాడుకలోకి తెచ్చారు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో అది మాతృభాష అందరిది తెలుగైనా, తమిళమైనా, కన్నడైనా ప్రాంతాన్ని బట్టి ఆ మాండలికం, ఆ ఉచ్చారణ తీరు, యాస మారుతుందండి. నెల్లూరు యాస వేరు, ఒంగోలు, ప్రకాశం జిల్లా వాళ్ళ యాస వేరు, కృష్ణా, గుంటూరు వాళ్ళ యాస వేరు, గోదావరి జిల్లా వాళ్ళ అవునండి. ఇలా ఆ దీర్ఘాలు వేరు. అలాగే శ్రీకాకుళం, మా రాయలసీమ, కర్నూలు, కడప, చిత్తూరు. చిత్తూరు అయితే మళ్ళీ కొంత తమిళ్ మాట తీరు కూడా కలుస్తుంది. యాస అన్నది ఎవరికి వారిది. అది వారి వ్యక్తిత్వం, అది వారి సంస్కృతి. ఒకప్పుడు తెలంగాణ యాసని చాలా హేళనగా సినిమాల్లో ప్రెజెంట్ చేసేవాళ్ళు. తెలంగాణ ఉద్యమంతో ఆ విషయంలో అయితే కేసీఆర్‌ని కచరా మెచ్చుకోవాల్సిందే. ఆత్మగౌరవం. అలాగే ఎవరి యాస వాళ్ళది. అక్కడ శ్రీకాకుళం యాసని కొంతే పలికించారు. బహుశా ప్రయత్నపూర్వకంగానే అనుకుంటాను. ఎందుకంటే పూర్తిగా శ్రీకాకుళం యాసలో గనక సినిమా ప్రెజెంట్ చేస్తే మిగతా ప్రాంతాల వాళ్ళకది నవ్వు పుట్టిస్తుంది. ఎందుకంటే వాళ్ళకెక్కువ పరిచయం లేనిది. ఎవరి యాస వాళ్ళ ఆత్మగౌరవం అన్నంత స్పృహ కూడా రాదు. పరిచయం లేని విషయం చూడగానే గభాలన నవ్వే వస్తుంది. కాబట్టి ఆ చిత్ర టీము దాన్ని అంతవరకే ప్రెజెంట్ చేసింది. నిజానికి ఆ కళాకారులు, హీరో, హీరోయిన్‌లు కూడాను పూర్తిగా శ్రీకాకుళం యాసలో మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడగలిగినంత టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లే. హీరో, హీరోయిన్‌లనే కాదు, మిగతా కళాకారులు కూడా ఆ యాస మాట్లాడగలరు. ప్రయత్నపూర్వకంగానే వాళ్ళ ఆహ్, కొంతవరకే దాన్ని ప్రెజెంట్ చేశారు. ఎందుకంటే శ్రీకాకుళం యాస చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మా చిన్నతనంలో మా ఇంట్లో ఒక రకంగా ఒకప్పుడు గురుకులాల్లా ఉండేవండి. పని నేర్పే మేస్త్రి దగ్గర పిల్లల్ని తల్లిదండ్రులు తెచ్చి వదిలేస్తారు. ఈ మేస్త్రి ఆ పిల్లలకి పని నేర్పుతాడు. తన ఇంట్లో పెట్టుకొని అన్నం పెడతాడు. ఇక వేరే జీతం అంటూ ఏమి ఇవ్వడు. తన పిల్లలతో పాటే ఆ పిల్లల్ని పెట్టుకుంటాడు. ఏదో తన పిల్లలకేమన్నా కొనిస్తే ఆ పిల్లవాడికి కొనిస్తాడు. తన పిల్లల్లాగే చూసుకుంటాడు. ఆ పిల్లవాడు తన సేవ చేయవలసుంటుంది. మేస్త్రి ఇంటిలోనూ సేవ చేస్తాడు. దుకాణంలోనూ సేవ చేస్తాడు. అప్పుడు ఆ విధంగానే మొదట హెల్పర్‌గా స్టార్ట్ చేసి క్రమంగా పని నేర్చుకుంటాడు. పని నేర్చుకున్నాక గురుదక్షిణలు, బంగారు ఉంగరాలు కూడా ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లోనే. తాము మళ్ళీ వేరే షాప్ పెట్టుకున్నప్పుడు గురువు ప్రోత్సహించేవాడు. ఈ విధంగా వృత్తులు మా నాన్నగారైతే లారీ మెకానిక్, బ్యాటరీ పని అన్నీ చేసేవారు. కాబట్టి మా ఇంట్లో కూడాను ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు. ఒక్కసారి ఒక పిల్లవాడు వాడు ఒంగోలో, నెల్లూరు అనుకుంటాను. రమణ రెడ్డి అనుకుంటాను. రమణ అని పిలిచేవాళ్ళు. అదే సమయంలో మా ఇంట్లో గిన్నెలు కడిగి ఏదో వాకిళ్ళు తుడిచిపోయే పని శ్రీకాకుళం నుండొచ్చి గుంటూరులో స్థిరపడినటువంటి అప్పల నరసమ్మ. ఆ శ్రీకాకుళం వాళ్ళకి సింహాద్రి అప్పన్న మీద చాలా ప్రేమండి. చాలా భక్తి. ఇంటికో అప్పలయ్య, అప్పల నరసమ్మ, అప్పల స్వామి, అప్పలు. ఇవుంటాయి. అలాగే ఇప్పుడు మా కామవరంలో కూడాను ఉరుకుంద ఈరಣ್ణ స్వామి మీద ఎంత ప్రేమ అంటే, దాదాపు గ్రామంలో ఉన్న సగం మంది పేర్లు ఈరಣ್ణ. ఈర తర్వాత ఇంకేమన్నా ఉండొచ్చు గాక. కానీ ఈరన్నే ఉంటుంది. పెద్ద ఈరన్న, నడిపి ఈరన్న, చిన్న ఈరన్న అన్న లెవెల్‌లో పెట్టేసుకుంటారు. అది గ్రామీణుల్లో ఉండేటటువంటి కల్మషరహితమైనటువంటి భక్తి. ఈ ఫ్యాషన్‌లు, బన్నీలు, బున్నీలు, బంటీలు కావాలని కోరుకోరు. ఆ ప్రాంతంలో ఏ దేవుడు తమకి ఇలవెల్పయ్యాడో ఆయన పేరు పెట్టుకుంటారు. అలాగా ఆ శ్రీకాకుళం నుండి వచ్చిన ఆమె అప్పల నరసమ్మ అని మా ఇంట్లో పనిచేసేది. ఆవిడ పని ఏదన్నా కూర అవి ఇస్తే, "నాని గిన్నట్టుకు పోనా రమణయ్య బావ్" అనేది. ఆవిడ రమణయ్య బావ అంటుందో, రమణయ్య బాబు అంటుందో మాకర్థమయ్యేది కాదు. అలాగా వాళ్ళ స్లాంగ్, "ఏటంతావు? నానేటి చెప్పినాను? నేను చెప్పేసినాను గాదేటి?" ఇలా వాళ్ళదైన యాస వాళ్ళకుంటుంది. ఇది నిజానికి నేను 1977లో అప్పటికి జస్ట్ 13 సంవత్సరాలుంటాయి నాకు. ఏపీ దర్శన్ 13, 14 ఉంటాయి. ఏపీ దర్శన్ టూర్
జిల్లాకి ఇద్దరిని రూరల్ ప్రాంతం నుండి ఒకరు, అర్బన్ నుండి ఒకరిని ఎంచుకొని వ్యక్తిత్వ పోటీలు, అదే వక్తృత్వ పోటీలు, స్పీచ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ ఇలాంటి వాటిల్లో సెలెక్ట్ చేస్తే గుంటూరు నుండి నేను సెలెక్ట్ అయ్యాను. 45 రోజుల పాటు మమ్మల్ని ఆంధ్ర, అప్పుడు ఉభయ మొత్తం కలిసే ఉండేది కదండీ! ఉమ్మడి రాష్ట్రం కదా! మొత్తం అన్ని జిల్లాలు, అప్పటికి 25 జిల్లాలే మొత్తం కలిపి. ఇప్పుడు అటు ఇటు మొత్తం కలిపి 60 పైనే ఉన్నట్టున్నాయి. అన్ని జిల్లాల్లో ఉన్న ప్రసిద్ధ ప్రాంతాల్ని, ఫ్యాక్టరీలని, పరిశ్రమల్ని, ప్రాకృతిక హ్మ్, ప్రత్యేకతలున్న ప్రాంతాల్ని, గుడుల్ని అన్నింటినీ చూశానండి. ఆ నేపథ్యంలో ఫస్ట్ టైము దీనికి శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అసలు డిఫరెంట్ జీవన శైలుల్ని చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా నేర్చుకున్నాను కూడాను. అవన్నీ రాసేవాళ్ళం. మా సార్స్ కూడా మమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు. అవన్నీ మీరు డైరీలో రాయండి. తర్వాత దాన్ని కంపైల్ చేసి వ్యాసాలుగా ఇవ్వాలి మీరు అంటూ. అప్పుడు చూస్తే వాళ్ళు ఇంతింత పొడవు ఈ చెవుల క రంధ్రాల్లో ఇంత పొడవు సున్నంకాయలు, ఆకు ఒక్క ఇటొకటి, ఇటొకటి. ఒక దానిలో ఆకులు, ఇంకో దానిలో అవి 2 అరలుగా ఉండేవి కూడా. ఒకవైపు ఆకులు, ఇంకోవైపు అలాగే ఇంకో దాంట్లో ఒకవైపు పొగాకు, ఇంకోవైపు సున్నం పెట్టుకుండేవాళ్ళు. అవి తీసి నోట్లో పెట్టుకొని నములుతూ ఉండేవాళ్ళు. ఆ తంబాకుతో, ఆ పొగాకుతో తమలపాకుతో పాటు వాళ్ళు ఇంత పొడవు పొగాకు చుట్టాల్ని నిప్పు లోపల వైపు పెట్టుకొని కాల్చేవాళ్ళు. జాకెట్లు వేసుకుండేవాళ్ళు కాదు. ఆ జీవన శైలి ఎట్లా ఇటు పక్కకు కొప్పు పెట్టుకొని, దాంట్లో ఒక పువ్వు పెట్టుకొని, ఆ జీవన శైలి ఎంతో డిఫరెంట్‌గా, అలాగే పరమ సౌందర్యంగా కూడా ఉండేది. దీన్ని 1992లో అనుకుంటాను. అప్పటికి డీడీనే టీవీలు, ప్రైవేట్ టీవీలు లేవు. నాకు గుర్తుండి 'వందే మాతరం' శ్రీనివాస్ గారనుకుంటారు. ఒక పాట పాడారు. "పెళ్ళెప్పుడవుతాది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతాది బాబు" అని. "పెళ్ళెప్పుడవుతాది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతాది బాబు" అంటూ అదే కోస్టల్ బెల్ట్, రాయలసీమ, తెలంగాణలో పిల్లల్ని వెతికాను అని పాడుతూ శ్రీకాకుళం పెళ్లి చూపులకు వెళ్ళాను. ఆ పిల్ల కందిపప్పు ఛాయనుంది, కందిరీగ నడుము ఉంది. కందిపప్పు ఛాయనుంది, కందిరీగ నడుము ఉంది. అయితేమి లాభం బాబు, అయితేమి లాభం బాబు అంటే ఏటయిందిరా? అంటే వెంటనే గాయకుడు పాడతాడు, నిప్పు నోట్లో పెట్టుకొని తుప్పు తుప్పు నూస్తాంది బాబు అని. ఆ పాట విని చాలా నవ్వుకుండేవాళ్ళం. అలా ఏ జిల్లా వాళ్ళ యొక్క భాష, యాస, వాళ్ళదైన వ్యక్తిత్వం, వాళ్ళదైన సంపద, దాన్ని ఆనందించాలి గానీ అవహేళన చేయకూడదు. అప్పుడే విభిన్న రకాల జీవన శైలులతోనూ, విభిన్న రకాల మనుషులతోనూ కలిసిమెలిసి బ్రతుకుతూ అప్పుడు మనం మానవ జాతి అన్నది గుర్తుంటుంది. అప్పుడు కూడాను ఈ కులమతాల వైషమ్యాల్ని దాటడం చాలా సులభం కూడా అవుతుంది. మానవత్వం గుర్తుకొస్తే వైషమ్యాలు దాటేస్తాం కదా! కాబట్టి ఈ శ్రీకాకుళం యాస, అలాగే మీరు మీ జిల్లా యాసల్ని ప్రెజెంట్ చేస్తూ మనం ఒక మన సంస్కృతిని మనం ఎక్స్‌పోజ్ చేసుకుందాం. పైకి చూపించుకుందాం. అందరం కలిసి ఆనందిద్దాం. ఆ ఊహ కూడా నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. హరిః ఓం. ప్రియాత్మస్వరూపులారా, ప్రియ పుత్రీ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ to others as well. Subscribe it. Please support Amavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society as well. Support me financially also to win the war with wisdom as weapon. www. Thank you for watching.